ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యెషయా గ్రంథము 35వ అధ్యాయము 4వ వచనం. తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను, దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రవక్తలలో పెద్ద ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రభువు మాట్లాడిస్తున్నాడు. అంతకు మునుపు నుంచే రాష్ట్రములారా వినండి అని తెలియచేస్తూ, ఎండిపోయిన అరణ్యాలు, బీడుపడిపోయినటువంటి భూములారా సంతోషించండి అని తెలియచేస్తూ, తత్తరిల్లు హృదయులతో ఇలా అనండి అని మాట్లాడుతున్నాడు. హృదయము తత్తరిల్లిపోయి ఉండొచ్చు, బెదిరిపోయి ఉండవచ్చు, మోకాళ్ళు తొట్టిల్లిపోయి ఉండొచ్చు. కానీ ప్రభు ఇస్తున్న వాగ్దానం, భయపడక ధైర్యముగా ఉండుడి. దేవుని పిల్లలకు భయం ఉంటుందా? ఉండదు. కానీ ఉంటుందంటారేమిటి? దేని విషయంలో ఉంటుందో తెలుసా? పాపం విషయంలో భయపడాలి. నా దేవుడు నన్ను పవిత్రపరిచాడు, దాని జోలికి నేను వెళ్ళకూడదని భయపడతాడు. మరింక దేనికి భయపడని అవసరం లేదు. లోకానుసారులు భయపడే వాటికి దేవుని పిల్లలు కొన్నిటికి భయపడాల్సిన అవసరం లేదు. భయపడకుండి, ధైర్యముగా ఉండండి. ప్రతిదండన చేయుటకు ఆయన వచ్చుచున్నాడు. ఏ విషయంలో ప్రతిదండన చేస్తాడు? దాని క్రింద వచనంలో ప్రతిదండనను చేయు దేవుడు, ఆయన చేయదగిన ప్రతీకారము ఆయన చేయును. దేవుడు పగ తీర్చుకుంటాడా? లేదు కదా. దేవుడు చంపేస్తాడా? లేదు కదా. మరి పగ తీర్చుకుంటూ నా పని, ప్రతీకారం నాది అని ఎందుకంటున్నాడు? ఆయన మనుషులను సంహరించడండి. మనుషులను పట్టి పీడిస్తున్నటువంటి సాతానుడు దురాత్మలను సంహరిస్తాడు. అంతమొందించేటువంటి సమయం ఆసన్నమైంది. ప్రస్తుతానికి శిక్ష పడుతూ ఉంది. ప్రతిదండన. భయపడకండి, ధైర్యముగా ఉండండి. సాతానుడు ముగింపు దగ్గరలో ఉంది. ఎవరైతే ఆయన పిల్లలుగా జీవిస్తున్నారో వారి విషయంలో ఆయన ప్రతిదండన విధిస్తాడు. ప్రతీకారం ఉంది. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. ప్రభువే మనల్ని రక్షించువాడు. ఆయన వచ్చి మనల్ని రక్షించును. వాస్తవంగా చెప్పాలి అంటే మనిషి కుమారుడుగా మొదటి రాకడలో ఆయన వచ్చాడు. విమోచకుడుగా, విమోచనకర్తగా రక్తమును చిందించాడు. సిలువలో ప్రాణమిచ్చాడు. అవును, ఎవరు ఆయన సిలువ కార్యాన్ని విశ్వసిస్తారో, నా పాపము కొరకు క్రీస్తు రక్తము చిందించాడని విశ్వసిస్తారో, ఆయన నాకు దేవుడిని అంగీకరిస్తారో, వారి విషయంలో దేవుడు ఎప్పటికీ బాధ్యత తీసుకుంటాడు. మన విషయంలో ప్రభువు బాధ్యత తీసుకుంటున్నాడు. భయపడొద్దు, ధైర్యముగా ఉండమని చెప్తున్నాడు. మనుషులు చెప్పటం వేరు, మహోన్నతుడైన దేవుడు చెప్పటం వేరు. మనుషులు భుజం మీద చేయేసి ఏం కాదు, పర్లేదు, ధైర్యంగా ఉండు అనొచ్చు. కానీ దేవుడే కదా సమస్తమును ధైర్యపరిచేది, అభయాన్ని ఇచ్చేటువంటి ఆది సంభూతుడే కదా అన్ని విషయాల్లో మనకి మంచి చెడ్డ చూసుకునేది. కాబట్టి ప్రతీకారం మనం కాకుండా, ప్రతిదండన మనం కాకుండా దేవునికి అప్పగిస్తే ఆయన చూసుకుంటాడు. పగ తీర్చుకున్నట నా పని, ప్రార్థించుట మన పనండి. మన పని మనం చేయాలి. ప్రభు పని ప్రభు చేస్తాడు. ఆయన వస్తాడు, తానే మిమ్మల్ని రక్షించును. మొదటి రాకడలో వచ్చాడు. ఆయన పేరు యేసు అని నామకరణం చేయబడింది. రక్షకుడిగా అనేక జీవితాలను రక్షించాడు, అనేక జీవితాలు నిర్మించాడు, అనేక జీవితాలని తత్తరిల్లిపోకుండా ఉద్ధరించాడు, ధైర్యపరిచాడు. ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డ,
నీతో కూడా మాట్లాడుతున్నాడు. భయపడొద్దు, ధైర్యంగా ఉండు, నేను వస్తున్నాను, నిన్ను రక్షించువాడను. ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు, చేయవలసిన కార్యాలు చేసినప్పుడు సాతానుని అంతమొందిస్తాడు. అప్పటి వరకు దేవుని పిల్లల్ని ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. కానీ దేవుడు అంటున్నాడు, ధైర్యంగా ఉండు, భయపడవద్దు. శ్రమల సుడిగుండములు ఉన్నప్పటికీ కూడా విడిపించు విభుడు మన దేవుడు. ఆయనిచ్చిన ధైర్యముతో మునుముందుకు సాగిపోవుదుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.